ఇదంతా చింతామణి కుట్రపూరిత చర్య తప్ప వేరేది కాదు. హరికృష్ణను నిర్దోషిగా భావించి విడుదల చేయవలసిందిగా పోలీసు శాఖను ఆదేశిస్తున్నాను. ఎవరినైతే ఇన్ని రోజులు మేము దేవతను కొలిచాము ఆ దేవత చింతామణికి తోడుగా ఉంటుంది, అండగా నిలబడుతుంది. ఎవరు? శిరీష్ అమ్మగారు బాబు. బాసు, హరి పదరా. బాసు, బాసు వచ్చావా బాసు? అన్యాయం జరిగిపోయింది బాసు, ఘోరం జరగబోతుంది. ఘోరం జరగడం ఏంటి సత్య? అసలేం జరిగింది? సుభద్ర మా అమ్మ దగ్గరికి వెళ్ళింది. మీ అమ్మ దగ్గరికి వెళ్ళిందా? దేనికి? మా అమ్మ శిరీష్ అక్కను బంధించి తనని చంపుతానని సుభద్రను బెదిరించింది. అక్కని కాపాడుకోవడానికి సుభద్ర వెళ్ళింది. ఏంటి సత్య నువ్వనేది? శిరీషను కాపాడుకోవడానికి సుభద్ర వెళ్ళిందా? అవును బాసు, సుభద్ర నీకోసం కోర్టుకే బయలుదేరింది. కానీ దారి మధ్యలో సుభద్రని చంపేయాలని మా అమ్మ రౌడీలను పురమాయించింది. ఆ విషయం తెలిసి నేను అర్జున్కి చెప్పాను. అర్జున్ సుభద్రని కోర్టుకు వెళ్లకుండా ఆపి మా అమ్మని చంపుతానని బయలుదేరాడు. సుభద్ర ఇంటికి రాగానే మా అమ్మ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. అర్జెంటుగా తన దగ్గరికి రాకపోతే శిరీషని చంపేస్తానని వార్నింగ్ ఇచ్చింది. వేరే ఆప్షన్ లేక సుభద్ర ఒంటరిగా మా అమ్మ దగ్గరికి వెళ్ళింది. ఏం జరుగుతుందో అని టెన్షన్గా ఉంది బాసు. నువ్వేదో ఒకటి చెయ్యి బాసు, సుభద్రని కాపాడు. అయినా శిరీషను కాపాడాల్సిన అవసరం సుభద్రకేంటి? శిరీష కోసం తన ప్రాణాలను రిస్క్లో పెడుతుందా? ఛ! పెడుతుందిరా, ఎందుకంటే అది సుభద్ర, నీ చెల్లెలు. దానికి దాని ప్రాణం కంటే అందరి జీవితాలే ముఖ్యం. ఆపదలో ఉన్నది అయినవాళ్ల పగవాళ్ల అని కూడా చూడదు, గుడ్డిగా ముందుకు వెళ్ళిపోతుంది. అదే ఆ మంచితనమే తనకి నీ కష్టాలను తెచ్చిపెడుతుంది. ఏదో ఒక చేయన్నయ్య. సత్య చెప్పిన ప్రకారం చూస్తే అక్క చాలా పెద్ద ప్రమాదంలో ఇరుక్కుందని అర్థం అవుతుంది. ఫోన్ కూడా కలవట్లేదు. ఇప్పుడు తను ఎక్కడుందో, ఎలాంటి పరిస్థితుల్లో ఉందో తెలుసుకోవడం ఎలా? అన్నయ్య, అర్జున్ బావ కూడా ఆ చింతామణి కోసం వెళ్ళాడని సత్య చెప్తుంది కదా. బావ కూడా అక్కడే ఉండుంటాడు. తనకి అక్క గురించి తెలిసే ఉంటుంది. ఒకసారి బావకు కూడా ఫోన్ చేసి చూడు. హలో బావుగారు. అర్జున్, ఎక్కడున్నావు? బావుగారు, అది మేము ఊరి చివరున్న కొండగట్టు లోయ దగ్గర ఉన్నాం. అక్కడేం చేస్తున్నారు? సుభద్ర రిస్క్ లో ఉందని సత్య చెప్తుంది. తనకేం కాలేదు కదా? బావుగారు, అది చెప్పు.
సుభద్రకేం కాలేదు కదా? తెలీదు బావగారు, తన కోసమే లోయలో వెతుకుతున్నాం. వెతకడం ఏంటి? అసలు ఏం జరిగింది? అది ఎలా జరిగిందంటే సుభద్ర! నో నో. సరే, నేను ఇప్పుడే వస్తున్నాను. బావగారు వస్తున్నారంట, వెతుకుదాం పదండి. ఏమైందిరా? సుభద్రకేం కాలేదు కదా? ఇంకా ఏ విషయం తెలీదమ్మా, కానీ సుభద్ర మాత్రం ప్రమాదంలో ఉంది. నేను వెంటనే వెళ్ళాలి. అన్నయ్య సుభద్ర! 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 బావగారు, అర్జున్, సుభద్ర సుభద్ర కనపడిందా? లేదు బావగారు, తన కోసమే వెతుకుతున్నాం. ఏం వెతికారు? సరిగ్గా వెతకండి. మొత్తం చూసాం బావగారు, ఎక్కడ కనిపించలేదు. ఇక్కడే పడిపోతే కనపడకపోవడం ఏంటి? వెతకండి, వెతకండి. చూడండి హరిగారు, ఇలా అంటున్నానని తప్పుగా అనుకోవద్దు. ఈ లోయ చాలా లోతుగా ఉంటుంది. ఎవరైనా ఇక్కడి నుంచి కింద పడితే ప్రాణాలతో మిగలరు. అలాంటిది సుభద్ర బుల్లెట్ గాయంతో కింద పడింది. నా అంచనా ప్రకారం తాను బతుకుండే అవకాశం లేదు. ఎస్ఐ గారు, నా చెల్లెలికి ఏం కాదు, తనకేమీ కాకూడదు. తను క్షేమంగానే ఉంటుంది, క్షేమంగానే ఉంటుంది. మీ ఆవేశం నాకు అర్థమైంది. సుభద్ర గురించి నాకు బాగా తెలుసు. తను బ్రతుకుంటే 100 మందిని బ్రతికిస్తుంది. అలాంటి మనిషి చనిపోవాలని ఎవరు కోరుకుంటారు చెప్పండి? కానీ మనం నిజాన్ని ఒప్పుకు తీరాలి. మనం అర్థం చేసుకోవాలి. నో, నా చెల్లెలికి ఏం కాదు, ఏం కాదు. అమ్మా సుభద్ర, సుభద్ర, సుభద్ర,
సుభద్ర సుభద్ర అమ్మా సుభద్ర 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 సుభద్రని ఎందుకు కాల్చా? నిన్నే అడిగేది. సుభద్రని ఎందుకు కాల్చావు? సుభద్రని ఎందుకు కాల్చావో చెప్పు. నేను సుభద్రని కాల్చడం ఏంటండి? నోర్మోయ్. నాకేం తెలీదు అనుకుంటున్నావా? తెలిసినా ఏం చేయలేడు అనుకుంటున్నావా? నువ్వు ఆ చింతామణి కలిసి ఈ నాటకం ఆడారని తెలుసు. మీరిద్దరూ కలిసి నా చెల్లిని చంపాలని చూశారని కూడా నాకు తెలుసు. ఏం మాట్లాడుతున్నారండి? నేను చింతామణితో చేతులు కలపడం ఏంటి? ఏం నటిస్తున్నావే? నువ్వు ఆ చింతామణిని ఊరి జనం నుండి కాపాడి తీసుకెళ్లిన సంగతి నాకు తెలిసిపోయింది. మీ ఇద్దరూ కలిసి ఓ పథకం ప్రకారమే సుభద్రను రప్పించారు. ఆ పథకం ప్రకారమే తనని చంపాలనుకున్నారు. నేను చెప్పిన మాట వినండి. ఆ చింతామణిని జనం నుంచి కాపాడి తీసుకెళ్లిన మాట వాస్తవమే. కానీ తనని తీసుకెళ్ళింది సుభద్ర దగ్గరికే, సుభద్రకు అప్పగించడానికి. ఆహా, ఏం కథలలుతున్నావే? నువ్వు తనని నిజంగా సుభద్రకు అప్పగించడానికి తీసుకెళ్ళుంటే సుభద్రని ఎందుకు షూట్ చేశావు? చెప్పు. నేను సుభద్రని కావాలని షూట్ చేయలేదు. నన్ను నమ్మండి. ఇంకా నయం, నేను షూట్ చేయలేదు అనలేదు. నీకు తెలియకుండా నువ్వు ట్రిగ్గర్ నొక్కకుండానే సుభద్రకు బుల్లెట్ తగిలిందా? చెప్పు. షూట్ చేసింది నేనే, కానీ ఏం చేసింది సుభద్రని కాదు, ఆ చింతామణిని. ఆ చింతామణి కదిలితే కాల్ చేస్తా అని సుభద్ర తలకి గురి పెట్టింది. సుభద్రని కాపాడటానికి నేను చింతామణికి గురి పెట్టాను. కానీ నేను గన్ కాల్చేలోపే చింతామణి సుభద్రను అడ్డులాగింది. అందుకే బుల్లెట్ తలకి తగిలింది. అంతే తప్ప నేను కావాలని కాల్చలేదు. నా చెల్లెల్ని కాల్చిందే కాకుండా ఎక్కువ మాట్లాడుతున్నావంటే? నేను ఇలా కాదే, నీకు తగిన గుణపాఠం చెప్తా. పద. ఏమండి? హరి వెళ్ళి ఇంతసేపు అయింది, ఇంకా ఏ విషయం తెలియలేదు. నాకేదో భయంగా ఉంది. ఒకసారి వాడికి ఫోన్ చేయవే. అలాగే అమ్మా. ఏమండి, నా మాట వినండి. అయ్యో. ఏమండి? హరి, ఏంట్రా ఇది? సుభద్రని కాపాడతానని వెళ్ళి శిరీషను తీసుకొచ్చావేంటి?
ఇదేనమ్మా దీనంతటికీ కారణం. సుభద్ర తన పెళ్లిని ఆపేసిందని సుభద్ర మీద పగబట్టింది. ఆ చింతామణితో చేతులు కలిపింది. దీన్ని ఆ చింతామణి బంధించిందని డ్రామాలాడి సుభద్రని ట్రాప్ చేసింది. ఊరు బయటికి తీసుకెళ్ళి సుభద్రని షూట్ చేసిందమ్మా. ఏంటను అనేది? సుభద్రని షూట్ చేయటం ఏంటి? అవునమ్మా, ఇదే సుభద్రని గంతో కాల్చిందే. సుభద్ర చింతామణి ఇద్దరు లోయలో పడిపోయారమ్మా. అక్కడ అర్జున్ వాళ్ళు సుభద్ర కోసం వెతుకుతున్నారు. భగవంతుడా, నా కుటుంబానికి ఎందుకు ఇన్ని కష్టాలు ఇచ్చావు? మాకే ఎందుకని ఇన్ని కన్నీళ్ళు ఇచ్చావు స్వామి? ఇది చేసిన తప్పుకి దేవుణ్ణి ఎందుకమ్మా నిందిస్తావు? మనకిన్ని కష్టాలు రావడానికి, సుభద్ర చావు బతుకుల మధ్య ఉండడానికి ఇదేనమ్మా కారణం. ఆపండి. నేను చేశాను అంటున్నారే, నేను చేయడం మీరు చూసారా? చెప్పుడు మాటలు విని పరిస్థితులను అర్థం చేసుకోకుండా ప్రవర్తించింది మీరు. దీన్ని ఇంత దూరం తీసుకొచ్చింది మీరు. అన్ని తప్పులు మీరు చేసి నిన్న నా మీద వేస్తారేంటి? నేను కాల్చింది సుభద్రని చంపడానికి కాదు, కాపాడడానికి అంటే అర్థం చేసుకోరేంటి? ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? ఏమండి? అన్నయ్య, ఏంటి బాసు? అన్నయ్య, హరి, అన్నయ్య, హరి, బాసు, హరి, అన్నయ్య, వద్దన్నయ్య. నా చెల్లెలు దొరికే వరకు నీ స్థానం ఇక్కడే. తప్పించుకోవాలని చూసావో ప్రాణం తీస్తా. పదండి, పదండి. ఏమండి? ఏమండి, నా మాట వినండి. హరి, హరి, ఏంట్రా ఇది? అమ్మా, నా చెల్లికి చేసిన ద్రోహానికి ఇదే దీనికి శిక్ష. నా పర్మిషన్ లేకుండా దీనికి పచ్చి మంచినీళ్ళు కూడా ఎవ్వరూ ఇవ్వడానికి వీల్లేదు. హరి, అత్తయ్య, మీరైనా తలుపు తీయండి. నేను వెళ్ళాలి. అత్తయ్య, అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య, అత్తయ్య, తలుపు తీయండి అత్తయ్య. ఏంటి సత్య నువ్వు అనేది? అవును నాన్న. ఛ! మీ అమ్మ ఏ ముహూర్తాన్ని ఈ భూమి మీదకి వచ్చిందేమో కానీ అప్పట్నుంచి ఆ కుటుంబానికి కష్టాలు మొదలయ్యాయి. ఎప్పుడు చూడు ఆ కుటుంబాన్ని ఎలా దెబ్బతీయాలి, ఎలా ఈ ఊరిని తన గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తుంది. అందుకోసం తను మనిషి అన్న సంగతే మర్చిపోయింది. అందులోనూ ఆడది అన్న విషయాన్ని మర్చిపోయి ప్రవర్తిస్తుంది. అలాంటి దానికి భర్త అని చెప్పుకోవటానికి అసహ్యం వేస్తుందమ్మా. హత్య చేయడం అమ్మకేం కొత్త కాదు కదా నాన్న. తన పంతం కోసం మొన్న చైతన్య అంతమయ్యాడు, ఈరోజు సుభద్ర. బాధపడకు సత్య, మీ అమ్మ రాక్షసే కావచ్చు, కానీ సుభద్ర దేవత. ఈ ఊరి జనం దేవుణ్ణి వాళ్ల కోసం వరాలు కోరుకోరు. పర్వతనేని కుటుంబం బాగుండాలని కోరుకుంటారు. వాళ్ల పూజలు వృధా పోవు. మంచి మీద చెడు గెలిచినట్టు చరిత్రలోనే లేదు. నా బతుకు ముక్కుపోలు చేసావు కదా దేవుడా, ఇప్పుడు నా పరిస్థితి భగవంతుడా. ఏంట్రా ఏడుస్తూ వస్తున్నావు? అసలు ఏం జరిగింది? ఏం చెప్పను బావా, కరిగిపోయిందాకా ఎలిగిస్తుంది అనుకున్న కొవ్వొత్తు మధ్యలోనే ఆరిపోయింది.
ఎండలకి ఎండిపోయిన మన ఊరు చెరువులాగా అయిపోయింది నా పరిస్థితి. అసలు ఏమైందో చెప్పు తగలడు. ఆ ఘోరాన్ని నా నోటితో నేను చెప్పలేను బావా. ఏయ్ ముందా ఏడు పాపి విషయం ఏంటో చెప్పు. మనకే చచ్చిపోయిందని నా నోటితో నేను చెప్పలేను సత్య. ఏంట్రా నువ్వు అనేది? సుభద్రుడు చంపుతామని వెళ్ళి మనకి లోయలో పడి చచ్చిపోయింది బావా. మనక 7 సముద్రాలు సింగిల్ లెక్కతో ఈదేసి ఇంటి పక్కన ఉన్న ముడుక్కోడి దగ్గర కాల్ జారి చచ్చిపోయినట్టు అయిపోయింది మా మనకే పరిస్థితి. అమ్మ సంగతి సరే, ముందు సుభద్రకి ఏమైందో చెప్పు. ఇంకెక్కడ సుభద్ర, మనకేదో పడే పై లోకలకి వెళ్ళిపోయింది. ఇద్దరు కలిసి లోయలో పడిపోయారు. ఆ లోయలో పడిపోయిన వాళ్ళు బతికినట్టు మన పర్వతాపురం చరిత్రలోనే ఎప్పుడు వెళ్ళలేదు. ఇదిగా ఇప్పుడు దాకా లోయలో ప్రేమికులే పడి చచ్చారు. తొలిసారిగా ఫస్ట్ టైం ఇద్దరు శత్రువులు ఆ లోయలో పడి చచ్చిపోయారు.